హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశీకి వెళ్ళిన తర్వాత మనం ముందుగా ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీకి వెళ్ళిన తర్వాత మనం ముందుగా కాలభైరవ ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాశీకి వెళ్ళిన తర్వాత గంగ స్నానం చేసుకొని కాలభైరవ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే కాలభైరవ అనుగ్రహం ఉంటేనే మనం కాశీ యాత్ర చేయగలుగుతాము. కాలభైరవుడు ఇక్కడ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ముందు మనం కాలభైరవుని అనుగ్రహం పొందిన తర్వాతనే కాశీ యాత్ర చేయాల్సి ఉంటుంది. మనం కాలభైరవుని దర్శనం చేసుకొని ఇక్కడ మనకు భైరవ దండనాన్ని కొడతారు. కాశీ దారం కూడా ఇక్కడే కడతారు. కాశీ దారం కట్టుకొని యాత్ర చేయాల్సి ఉంటుంది. కాలభైరవుని దర్శనం తర్వాతనే మనము కాశీ విశాలాక్షమ్మని కానీ విశ్వనాథుని కానీ మిగతా ఆలయాలను దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాశీకి వెళ్ళిన తర్వాత ముందుగా గంగ స్నానం చేసుకొని కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని దర్శనం చేసుకోవడం వల్ల మనకు అపమృత్యు దోషాలు, నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష అన్నీ వెళ్ళిపోతాయి. జీవితంలో భయం అనేది ఉండదు.